జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీ అందరి కోసం ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుండదు, ఓకేనా? సరే, డైరెక్ట్గా విషయానికి వస్తే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, అందులోనూ ముఖ్యంగా జాతివాదులు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన ప్రజాధనాన్ని ఏ విధంగా ఆదా చేస్తుందో తెలుసుకుంటే ఒక్కొక్కరు అట్నే షాక్ అయిపోతారు. సరే, అసలు ఇంత గొప్పగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందా అని చెప్పేసి మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. నేను కూడా ఈ వీడియో చేయడానికి చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నా. సరే, ఇక విషయానికి వస్తే పెట్రోల్ అనేది ముడి చమురు నుంచి వస్తుంది. ఈ ముడి చమురును మనం అరబ్ దేశాల నుంచి, అదేవిధంగా ఈ మధ్యన ఒక 40% ముడి చమురును ఈ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం. రష్యా నుంచి కారు చౌకగా ఈ ముడి చమురును కొనుగోలు చేస్తున్నాం కాబట్టి మన దేశంలో ఈ పెట్రోలు డీజిల్ రేట్లు గత 2 సంవత్సరాల నుంచి పెరగడంలే. గమనించారా మీరు? అందుకే రష్యన్ ఆయిల్ను కొనుగోలు చేయొద్దని చెప్పేసి అమెరికా, యూరోప్ దేశాలు భారత్ పైన ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ మోడీ ప్రభుత్వం ఈ విషయంలో ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గల. కేవలం దేశ ప్రయోజనాలను, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రష్యా నుంచి మనము ఈ ముడి చమురును అయితే కొనుగోలు చేస్తూ వస్తున్నాం. సరే, ఇకపోతే ఈ డీజిల్ అదేవిధంగా పెట్రోల్ ఇంధనాలలో మనం అత్యధికంగా ఉపయోగించేది వచ్చేసి పెట్రోలే. ఈ విషయం మనకందరికి కూడా తెలిసిందే. అయితే ఈ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోవడానికి ఈ పెట్రోల్లో 20% ఇథనాల్ను కలపొచ్చు అన్నమాట. అంటే పెట్రోల్లో 20% ఇథనాల్ను కలపడం ద్వారా 5వ వంతు పెట్రోల్ వినియోగాన్ని అయితే తగ్గించుకోవచ్చు. అంటే పెద్ద మొత్తంలో ప్రజాధనం అంతా కూడా ఆదా అవుతుంది అన్నమాట. ప్రస్తుతం పెట్రోల్లో ఒక 10% ఇథనాల్ను కలుపుతున్నారు. ఇక పైన పెట్రోల్లో 20% ఇథనాల్ను కలపాలని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకునింది. సరే, ఈ ఇథనాల్ను ఏ విధంగా తయారు చేస్తారంటే చెరుకు పంట నుంచి ఈ ఇథనాల్ను తయారు చేస్తారనమాట. దీంతో ముందుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చెరుకు రైతులను ప్రోత్సహించింది. వీళ్లకు రాయితీలను అదేవిధంగా ప్రోత్సాహకాలను అందించింది. అంతే. ఇక మన దేశంలో ఈ చెరుకు పంట సాగు 2.78% పెరిగింది. ఇక ఆ చెరుకు నుంచి ఇథనాల్ను తయారు చేసి దాన్ని పెట్రోల్లో కలుపుతారన్నమాట. దీని మూలంగా ఇప్పటి వరకు 1,21,881 కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా అయిందంట. చూడండి, ఈ మామూలు విషయమా? అదేవిధంగా చెరుకు పంట పండించినటువంటి రైతులకు 1,04,419 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందంట. తద్వారా ఏంటంటే 626 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ నియంత్రించబడిందన్నమాట. ఇక ఈ చెరుకు నుంచి ఇథనాల్ను తయారు చేయడానికి అనేక పరిశ్రమలు కూడా స్థాపించబడినాయి. వీటి మూలంగా లక్షలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభ్యమైనాయి. చూసినారా, ఒక్క నిర్ణయంతో ఎన్ని ప్రయోజనాలు వచ్చాయా? సరే, ఇక్కడ మరొక విషయం ఏంటంటే పెట్రోల్లో ఇథనాల్లో కలిపే టెక్నాలజీను అభివృద్ధి చేయాలని చెప్పేసి 2001లో అప్పటి వాజ్పేయి గారి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ అయితే మూలపడేసింది. వీళ్ళకి ఎంతసేపటికి బయట దేశాల దగ్గర కొనాలా, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కావాలా, వీళ్ళ రాజకీయాలు మీకు అందరికీ కూడా తెలిసిందే కదా. కానీ మళ్ళీ మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రాజెక్ట్ అయితే పట్టాలకెక్కింది. ఫలితం చూశారు కదా ఏ విధంగా ఉండదా. ఇక అతి త్వరలో 20% ఇథనాల్ను పెట్రోల్లో కలపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఆల్రెడీ ఈ ట్రయల్ రన్ కూడా పూర్తి అయిపోయిందనమాట సక్సెస్ఫుల్గా. అంటే ఇకపైన మరింత ప్రజాధనం ఆదా అవడమే కాకుండా మన చెరుకు రైతులు మరిన్ని ప్రయోజనాలు అయితే పొందనున్నారు. అది ఏ విషయమా? ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది మనం ఈ పెట్రోల్ డీజిల్ మామూలుగా అంటూ ఉంటారు, కొంతమంది వాగుతూ ఉంటారు నోటుకొచ్చేట, ఏదైనా తగ్గించాను ఒక పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు, ఎలక్షన్లు వచ్చాయని దానికోసం అంటారు. పెంచినారనుకో 10 పైసలు పెంచినా కూడా వీళ్ళకి ఇంకా ఒలి మీద గుడ్లాగవు, ఏలా ఎగురుతాయి, ఇష్ట ప్రకారం ఎగురుతాయి గుడ్లంతా కూడా. కానీ ఎన్ని రోజుల నుంచా ఎట్లా స్థిరంగా ఉన్నాయి పెట్రోల్ రేట్లు, స్థిరంగా ఉన్నాయి. అవునా కదా? ఈ పెట్రోల్ డీజిల్ మీద పడి ఏడు చచ్చా ఉంటారు చూడు, వాళ్ళేమి ఇట్లా వాటి మీద ఏం మాట్లాడరు. ఊరినైనా ఇంత డబ్బు ఆదా అయిందా, రైతులకి ఇంత మంచి జరుగుతుందని చెప్పేసి ఇది మనం న్యూస్ చెప్పినాం అనుకో, కానీలే అంటారు. మూర్ఖులే ఆ స్వామి. ఇట్లా వాళ్ళను ఎందుకులే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.